ఆయన సో ఈ సంక్రాంతికి మూవీస్ పోటీ అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట. చిన్న హీరోల సినిమాలు ఉన్నాయి, పెద్ద హీరోల సినిమాలు ఉన్నాయి. ఈ సంక్రాంతికి మీరు ఏ సినిమాకి ఎక్కువ బజ్ ఉందని అనుకుంటున్నారు? ఒకటి ఏంటంటే చిరంజీవి గారు ఫస్ట్, దాని తర్వాత ఎవరైనా సరే. సో చిరంజీవి గారి సినిమా చూసిన తర్వాత సంక్రాంతికి వస్తుండు. సో ఆ సినిమా చూసిన తర్వాతనే నెక్స్ట్ ఎవరైనా చూడడం జరుగుతుంది. ఆ సినిమా కన్నా ముందే ప్రభాస్ గారిది ఉంది కదా రాజసాబ్ సినిమా. అవును ఉండని అన్న, అంటే మేము చిరంజీవి గారి చూసిన తర్వాత చూద్దాం అనుకుంటున్నాం. ముందు వచ్చినా కూడా చిరంజీవి గారి సినిమా చూసిన తర్వాత ఇప్పుడు సీనియర్ అని ప్రభాస్ గారే అన్నారు. సో సీనియర్ తర్వాతనే ఎవరైనా అన్నారు. అలాగే మా సినిమా గిట్ట ఇటు కావాలన్నా సో చిరంజీవి గారి సినిమా చూసిన తర్వాత నెక్స్ట్ ఏవి ఉన్నా సరే అవన్నీ లైన్గా త్వరలో చూస్తాం. అంటే ప్రభాస్ గారు సీనియర్ అని చెప్పేసి అన్నా కూడా సీనియర్ని ప్రభాస్ గారు తొక్కేసేలాగా అనిపిస్తున్నారు ఈ సినిమాతో. అంటే ఒకటి ఏంటంటే గురుగారిని ఇప్పుడు మనకి విద్య నేర్పించిన వ్యక్తిని మర్చిపోవద్దు. ఇప్పుడు నేను ఆయన తొక్కేసేంత విధంగా ఉన్నా గిట నాకు గురుగారే, ఎందుకంటే నాకు విద్య నేర్పిండు ఆయన. సో ఎట్లా నటియాలో మాకు నేర్పిండు కాబట్టి ఆయన పట్ల గౌరవము. సో ఆయన తొక్కేసే విధంగా ఎంత ఆకర్షణ అంటుకున్న గిట సీనియర్ ఎంతైనా. సో అది ఆయన సినిమా చూసిన తర్వాత వేరే సినిమాలు ఏమున్నా సరే అవి లైన్గా చూసుకుంటూ వస్తాయి. అంటే ఇప్పటివరకు వచ్చిన సాంగ్స్ కావచ్చు, పోస్టర్లు కావచ్చు, సోషల్ మీడియాలో జనాలు చూస్తూ ఉంటే ఏ సినిమాకి ఎక్కువ టాక్ కనిపిస్తుంది? ఒకటి ఏంటంటే ప్రభాస్ గారు ఫస్ట్లో ఉన్నారు, సో బాగా కనపడుతున్నారు. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా కనపడే వ్యక్తి మా అన్న. సో ఏదేమైనా ఫస్ట్ మేము చిరంజీవి గారి సినిమా చూసిన తర్వాత నెక్స్ట్ సినిమా లేదు. రవితేజ గారి సినిమా ఒకటి ఉంది, శర్వానంద్ గారి సినిమా ఉంది, ఈ విధంగా ఇంకా ఒక 7-8 సినిమాలు ఉన్నాయన్న. ఫస్ట్ చిరంజీవి గారి తర్వాతనే ఏదైనా. చిరంజీవి గారు తగ్గేదే లేదు అందులో. చిరంజీవి గారి తర్వాతనే ఎవరైనా సరే. సంక్రాంతికి ఏమి వచ్చినా అది మంచి హిట్ అవుతుంది, అది ఇయర్ మొత్తం గుర్తుండిపోయేలా ఉంటుంది. అయితే ఈ ఇయర్ వచ్చేసి మన ప్రభాస్ గారిది రాజాసాబు, చిరంజీవి గారిది మన శివశంకర్ వరప్రసాద్, ఈ రెండు అయితే వస్తున్నాయి. మిగతావి కూడా ఉన్నాయి. నాకు ఈ రెండింటి మీద కళ్ళు ఉన్నాయి. ఎక్కువ బజ్ ఈ రెండింటి మీదనే ఉంది. అంటే అటు సైడ్ అనిల్ రావుపూరి గారు ఉన్నారు, ఇటు సైడ్ ఏమో మన అని పేరు అవును వీళ్ళు ఉన్నారు కదా. వెంకటేష్ గారు వచ్చారంటే ఇంకా వస్తారు ఫ్యామిలీ ఆడియన్స్. సంక్రాంతికి 2 మూవీస్ గట్టి హిట్ అవుతాయని అనిపిస్తుంది. అంటే ఎన్ని సినిమాలు ఉన్నా కూడా మీరు ఎక్కువ ఇంట్రెస్ట్ అంటే ఈ 2 సినిమాలు అనుకుంటున్నారు. ఈ 2 సినిమాల్లో ఒకటి అంటే ఏ సినిమా చెప్తారు? ఈ 2 సినిమాల్లో ఒకటి అంటేనా, నేను ప్రభాస్ గారిది వెళ్దాం అనుకుంటాను, రాజాసాబ్ వెళ్ళాలనుకుంటాను. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ అది కామన్ అయిపోయింది. అంటే చిరంజీవి గారు అంటే ఆయన 150 పైన తీశారు, అన్ని రకాలు. ప్రభాస్ గారు కామెడీ, హర్రరు ఇట్లా మిక్స్ అయ్యి, లవ్ ట్రాక్ మిక్స్ అయ్యి, ఒక 3-4 ఎక్స్ప్రెషన్, ఒక 3-4 క్యారెక్టర్ మిక్స్ అయ్యి, జోకర్ గెటప్ ఏదో ఉంది ఆ గెటప్ వేసి ఇన్ని రకాల యాంగిల్స్ ఎప్పుడు చూడాలి మూవీస్లో. బాహుబలి కానించి ఇలాంటి డిఫరెంట్ మూవీ తీయటం ఫస్ట్ టైం మనం చూడాలి, ఆయన ఫేస్ చేయాలి, ఆ మూవీ ఎలా ఫేస్ చేశాడో ఎలా ఉంటుంది అనేది. అందుకని ఈ మూవీకి వెళ్ళాలని ఉంది. అంటే ఇప్పుడు సంక్రాంతి అంటే ఫ్యామిలీ అంతా కలిసి ఒక అంటే ఫన్నీగా చూడడానికి వెళ్తారు కదా. సో ఆ రకంగా అయితే చిన్నపిల్లలు వీళ్ళందరూ కూడా ఈ సినిమాకి ప్రిఫర్ చేయొచ్చు కదా. చేయొచ్చు, అది ఫ్యామిలీస్ పిల్లలు అనమాట. మేము బ్యాచులర్స్, ప్రభాస్ గారు కూడా బ్యాచులర్, మేము కూడా పాన్ ఇండియా నెంబర్ 1 బ్యాచులర్. మేము ప్రభాస్ గారి మూవీకి వెళ్తాం. సో యాక్చువల్లీ అన్ని మూవీస్ బాగానే ఉన్నాయి, బట్ రీసెంట్గా చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు రాజాసాబ్ అంత అనిపించలేదు. బట్ వాళ్ళు 2.0 ట్రైలర్ మొన్న రీసెంట్గా రిలీజ్ చేశారు కదా. సో ఆ ఒక్క దెబ్బకి ఆల్మోస్ట్ ఒక హైప్ ఇలా ఒక గ్రాఫ్ పెరిగిపోయింది ఒకసారిగా. సో మై ఫస్ట్ చాయిస్ విల్ బి రాజాసాబ్. అంటే మన శంకర్ వరప్రసాద్ గారు అని చిరంజీవి గారు, వెంకటేష్ గారి కాంబినేషన్లో. ఓకే అంటే అనిల్ రావిపూడి తెలిసిందే కదా. ఫస్ట్ సినిమా లాంచ్ అయినప్పుడు అనౌన్స్ చేసినప్పుడు ప్రమోషన్స్ అప్పుడే స్టార్ట్ చేశారు. బట్ ఇంకా అయితే వాళ్ళ టీం నుంచి ఏం రాలేదు. అండ్ అలానే పక్కకేం పెట్టలేదు. బట్ అన్ని చూస్తాం. ఫస్ట్ మై చాయిస్ ఇస్ ఫస్ట్ రాజాసాబ్, తర్వాత మన శంకర్ వరప్రసాద్ గారు, అలాగే నవీన్ పోలిశెట్టిది అనగనగా ఒక రాజు ఉంది. సో 2024 తర్వాత మనకి కొంచెం బ్రేక్ వచ్చింది. సినిమా ఉంది రవితేజ గారు విజ్ఞప్తి అని చెప్పి. ఎస్ నారి నారి మురారి శర్వానంద్. అవును, సో వీటి పేర్లు ఎక్కువగా కనిపించట్లేదు కదా బయట. మరి ఆ సినిమాలు ఏమైనా ఆడతాయి అంటారా? సో అయితే అది మౌత్ వర్డ్. ఇప్పుడు ప్రమోషన్ లేకుండా కూడా వచ్చి హిట్ అయిన మూవీస్ మనం రీసెంట్గా ఎన్నో చూసాము. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద మౌత్ టాక్ అండి, అంతే. వాళ్ళు ప్రమోషన్ చేసుకోవాలంటే స్మాల్ బడ్జెట్ ఫిల్మ్స్ అవ్వచ్చు, లేదంటే కాంపిటీషన్ ఎక్కువ ఉండొచ్చు. సంక్రాంతి ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ కాంపిటీషన్. ఓకే, సంక్రాంతిలో అక్కడ ప్లేస్ అయి ఉన్నారంటే కంటెంట్ విల్ స్పీక్, అంతే ఇంకా తర్వాత. సో మౌత్ వర్డ్ తోటి గెయినింగ్ యాక్సెస్ ఉంటే దే విల్ మూవ్ ఆన్, అంతే. ఎప్పుడైనా సంక్రాంతికి వచ్చే సినిమాల్లో పోటీ ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు పోటీ అంటే ఏం లేదన్న, ఏ సినిమా వచ్చినా ఇచ్చికెళ్ళిపోతుంది. అలాంటప్పుడు దిల్ రాజు గారు శతమానం భవతి వచ్చేటప్పుడు పెద్ద సినిమాలో వచ్చాయి. మరి శతమానం భవతి భారీ సూపర్ డూపర్ హిట్ అయింది. ఇప్పుడు కూడా అట్లనే సినిమాలో ఏది బాగుంటే దానికే బడ్జ్ ఉంటుంది అనమాట. అంటే జనాలందరూ కూడా ఎక్కువగా రాజసాబ్ అంటున్నారు మన ప్రభాస్ గారి సినిమా. సో మరి ఈ సినిమాని ఖచ్చితంగా సంక్రాంతికి విన్ అవుతుందని మీరు అనుకుంటున్నారా?
ఇక్కడ మన మండలంలో ఏం తప్పులేదు, మనం ఫ్యాన్స్ కాబట్టి లేదంటే ఎక్కువ మంది హైప్ ఉంటుంది కాబట్టి ప్రభాస్ గారికి అంటారు. కానీ అక్కడ వెళ్ళేది విలేజ్ నుండి ఎక్కువ వస్తుంది కాబట్టి కలెక్షన్స్. సో విలేజ్ వాళ్ళు ఆ సినిమాని ఇష్టపడితే ఆ సినిమాని చూస్తారు. ఎందుకంటే ఆ రోజు ఫ్యామిలీ మెంబర్ ఏ మూవీ కంటే ఆ మూవీకే పోతాం. సినిమా ఏది మంచి టాక్ ఉంటే ఆ సినిమాకే పోతాం ఆల్మోస్ట్. ఇప్పుడు జనాల్లో ఎక్కువగా రాజాసాబు, ఇంకో మరోవైపు చిరంజీవి గారి మనశంకర వరప్రసాద్, ఈ రెండింటి గురించి అడుగుతున్నారు. సో మరోవైపు మన రవితేజ గారి సినిమా ఉంది, మళ్ళీ శర్వానంద్ గారి సినిమా ఉంది, అండ్ నవీన్ పోలిశెట్టి సినిమా ఉంది. వీటి గురించి ఎందుకు ఎక్కువ మాట్లాడుకోవట్లేదు? ప్రమోషన్స్ కావట్లేదు అంటారా, ఏంటి అసలు? ఇప్పుడు మాట్లాడుకోకపోయినా సంక్రాంతి బరిలో మాత్రం ఆ చిన్న సినిమాలే గట్టిగా ఆడుతాయి. ఇప్పుడు ఏం మాట్లాడినా ఆడకపోయినా మంచి ఊపి మీద ఆ సినిమాలే ఎత్తుకెళ్తాయి. కోర్టు మూవీలు ఏముంటుంది, మంచి కంటెంట్ ఉంటుంది, సినిమా హిట్ అయింది. నాకు స్పిరిట్ రాజాసాబ్ అనిపిస్తుంది. రాజాసాబ్ ఎందుకని? ఎందుకంటే నేను ప్రభాస్ ఫ్యాన్ని కదా, సో అందుకే నాకు అట్లా అనిపిస్తుంది. అంటే కాసేపు ఫ్యాన్ విషయం పక్కన పెట్టండి. సంక్రాంతి అంటే ఒక ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ అంతా కూడా కలిసి వెళ్ళే సినిమా. అనిల్ రావిపూడి గారి శంకర వరప్రసాద్ సినిమాని ఎక్కువ మంది చూస్తామంటున్నారు, మీరు ఏం చెప్తారు? అవును, చూడొచ్చు. సో అది కూడా కొంచెం ఫ్యామిలీ టైపే, సాంగ్స్ అవన్నీ ఉన్నాయి కదా, అది కూడా చూడొచ్చు. రాజాసాబ్ కూడా చూడొచ్చు. అంటే ఎవ్రీ సంక్రాంతికి కూడా అనిల్ రావిపూడి గారు సైలెంట్ గా వచ్చి హిట్ కొట్టేస్తున్నారు. సో ఈసారి హెవీ కాంపిటీషన్ లో ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు పరిస్థితి? హిట్ కొట్టాలి, కానీ రాజాసాబే హిట్ కొట్టాలి. అంటే ప్రతి మాట రాజసాబ్ ఖచ్చితంగా ఉండాలా? ఉండాలి, ఎందుకంటే డార్లింగ్ కదా. సో మరి ఇప్పుడు ఈ సినిమాలో శంకర వరప్రసాద్ సినిమాలో చిరంజీవి గారితో పాటు వెంకటేష్ గారు కూడా ఉన్నారు, సాంగ్ లో ఉన్నారు కూడా ఉంది. సో మరి కాంబినేషన్ ఎవర్ గ్రీన్, అంటే కన్నుల పండగ అంటారు కదా, సో ఆ కన్నుల పండగ లెక్క అనిపిస్తుంది. చూడాలి ఎట్లుంటుందో. సాంగ్ కూడా కొంచెమే, ఒక క్లిప్పే, ఒక లైన్ ఇచ్చారు కదా, సో చూసా. ఓకే, మొత్తం సాంగ్ రిలీజ్ చేస్తే బాగుంటుండే, చూస్తుండే అనిపించింది. సో చూడాలి రాజాసాబ్ కానీ మన శంకర వరప్రసాద్ మూవీ ఎలా ఉంటుందో. బట్ హిట్ అయితే రాజాసాబ్ కొట్టాలి. అంటే ఇప్పుడు అందరం మాట్లాడుకునే మూవీస్ రెండే ఉన్నాయి, బట్ ఇంకా సంక్రాంతికి వచ్చే సినిమాలు చాలా ఉన్నాయి. రవితేజ గారి భర్త మహాశైలకు విజ్ఞప్తి, నారి నారి నడుమురారి, మన యాజ్ ఆఫ్ నో ఏంటంటే రవితేజ గారిది ఏ మూవీ కూడా అంత హిట్ అవ్వలేదు. సో మేబీ ఇప్పుడు వచ్చే మూవీ కూడా హిట్ అవుతుంది. అది ప్రభాస్ ఫస్ట్ హిట్ కొట్టినాక సెకండ్ హిట్ అయినా పర్లేదు. అంటే మీరు ఫిక్స్ అయిపోయారు ప్రభాస్ గారు హిట్ కొట్టేస్తారని? నేను ఫిక్స్ అయిపోయానండి. అంటే అంత బ్లైండ్, అది కూడా అంత కరెక్ట్ గా అదేమని? అంటే లుక్ చాలా బాగుంది కదా, హాట్ గా. సో అంటే ఇట్లాంటి కథలు మేము చాలా చూసాము హారర్ లో, ఇదంతా ఇంపాక్ట్ చూపించట్లేదని కూడా అంటున్నాము. లేదండి, అంటే తను తీసింది మొత్తము లాస్ట్ టైం ఒక ఆస్ట్రాలజీ లాగా కూడా తీసింది, పూజా హెగ్. సో అవన్నీ ఓవరాల్గా చూసుకుంటే ఈ మూవీ కొంచెం బాగుంటుంది, కొంచెం చూడ్డానికి కూడా ఎంటర్టైన్ అవుతారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. బడ్జ్ అంటే ఇప్పుడు ప్రభాస్ గారిది కొద్దిగా మంచిగా అనిపిస్తుంది, రాజసాబు కొద్దిగా ముందుకు వెళ్తున్నాం అనుకుంటా. కాకపోతే చిన్న చిన్న సినిమాలు ఉన్నాయి, చాలా ఒక 7 దాకా ఉన్నాయి అనుకుంటా. కాకపోతే ఏంటంటే 7 రోజులు 7 సినిమాలు చూసినా కూడా వారం అంతా అయిపోతుంది. కాకపోతే ఏంటంటే అన్ని సినిమాలు తీసుకొచ్చి ఆ ఇరుకు సందుల్లో ఇరికించడం ఎందుకని నా అభిప్రాయం అంటే. ఎందుకంటే ఎవరైనా సరే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంటే ఎంతోమంది ఆర్టిస్టుల కష్టాలు ఉంటాయన్నమాట. ఒక డైరెక్టర్ నాకు బాధపడడం ఇష్టం ఉండదు, ఒక ప్రొడ్యూసర్ నష్టపడడం ఇష్టం ఉండదు, ఒక హీరో అరే నా సినిమా ఇంతలా ఆడకపోయింది జనాలకి, ఇంత మంచి సినిమాని తీసుకెళ్ళలేకపోయానని చెప్పి బాధపడడం నాకు ఇష్టం ఉందన్నమాట. అన్ని సినిమాలు జనాల మీద తోసే బదులు అప్పుడొకటి తీసుకొచ్చి, అంటే ఇప్పుడు రెండు తీసుకొచ్చి పెడితే బాగుంటుంది నా అభిప్రాయం అనమాట. అంటే ఇప్పుడు ఎవరు చూసినా కూడా రాజసాబ్ అంటున్నారు, అది హారర్ ప్లేస్ కామెడీ అంతా మిక్స్ అయి ఉంది. కానీ సంక్రాంతి అంటే ఫ్యామిలీ అంతా కూడా కలిసి చూసే సినిమా, అది కూడా అనిల్ రావిపూడి గారికి సంక్రాంతి అంటే ఇంకా ఫిక్స్ అంటున్నారు. మరి ఈ సినిమా మన వీరశంకర ప్రసాద్ అదే ఏంటంటే ఓకే అండి, అది యాక్సెప్ట్ చేస్తారు. కాకపోతే అంటే ప్రభాస్ గారు ఇప్పుడు సంక్రాంతి సినిమాలు అంటే ఎప్పుడు రాలేదు అంత త్వరగా, అప్పుడప్పుడు రిలీజ్ చేశారు. కానీ సంక్రాంతి కంటే ఎప్పుడు సినిమా తీసుకురాలేదు అనమాట. ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దానికోసం వెయిట్ చేస్తారు. ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీరు చెప్పినట్టు మన వెంకీ గారు సాంగ్ ఒకటి వచ్చింది, దాని ద్వారా బజ్జి పెరిగింటుంది. మళ్ళీ మన అనిల్ రావిపూడి గారు చూసుకుంటే ఆయన సినిమాల గురించి చెప్పాల్సిన అవసరం అనమాట. సంక్రాంతికి వచ్చారంటే సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అదే డిపెండ్ ఆన్ స్టోరీ, డిపెండ్ ఆన్ స్క్రీన్ ప్లే. ఓకే ఫైన్, సినిమా అంతా బాగుందంటే సూపర్ డూపర్ హిట్ చేసేకి తెలుగు ఆడియన్స్ ఎప్పుడైతే ఉంటారు. ఇప్పుడు సంక్రాంతికి 2 సినిమాలు అందరూ మాట్లాడుకుంటున్నారు. సో కొంతమందికి తెలియని సినిమాలు కూడా ఉన్నాయి. చిరంజీవి గారి మన రవితేజ గారి భర్త మహాశైలకు విజ్ఞప్తి అని, మన శర్వానంద్ గారి నారి నారి నడుమురారి అని చెప్పేసి, నవీన్ పోలిశెట్టి గారి అనగనగా ఒక రాజు. సో ఇవన్నీ మరి జనాలకి ఎందుకు వాళ్ళ ప్రమోషన్ అంటే ప్రమోషన్స్ వీక్ కాదు భయ్య. అంటే ఒక చిన్న సినిమాని ప్రమోషన్ చేసేది కాదు, కానీ కొద్ది ముందుకు వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది అనమాట, చాలా టైం పడుతుంది. అదే నేనేం చెప్తానంటే చిన్న సినిమాలు చెప్పేది పెద్దోడని అయితే కాదనమాట. కాకపోతే ఏంటంటే ఈ సినిమాలు ఇప్పుడు కాకోకుండా కొద్దిగా టైం తీసుకొని సినిమాలు ఎప్పుడు లేనప్పుడు తీసుకొచ్చి సినిమాలు చూపిస్తే అది తెలుగు ఆడియన్స్కి మంచిగా రీచ్ అవుతుంది, మంచి సూపర్ డూపర్ హిట్ చేస్తారు. అంత ఇరుకు సందుల్లో ఆ సినిమాని తీసుకెళ్ళి పెట్టి నా సినిమా ఆడట్లే అని చెప్పి బాధపడే బదులు
కొద్దిగా తప్పుకుంటే మనమే మంచిది కదా అని చెప్పి నేనైతే అనుకుంటాను అంతే. ఓవరాల్గా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 2 సినిమాలు ఉన్నాయి, ఈ 2 సినిమాలు ఒక సినిమా అంటే ఏది చెప్తారు? అర్థం కావట్లేదు. ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో సంక్రాంతి సినిమాలు అంటే రాజసాబ్ ఒకటి, శంకరవర ప్రసాద్ ఒకటి, ఈ రెండిట్లో అందరు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు, మీరు ఎక్కువగా దేనికి? అఫ్ కోర్స్ రాజసాబే. ఎందుకంటే అనిల్ రావుపూడి గారు తీసినా కూడా రాజసాబ్ అంటే ప్రభాస్ గారికి ఫ్యాన్స్ పెరిగిపోయారు. బాహుబలి 1 బాహుబలి 2 చూసుకుంటే ఎక్కడికి వెళ్ళిపోయారు. ఆయన సినిమా అంటే ఒక మార్కెటింగ్ పడిపోయింది అనమాట. అలాంటిది పండగ వచ్చిందంటే ఫస్ట్ ఆయన సినిమానే ప్రిపేర్ చేస్తారు. దాని తర్వాత వీళ్ళు చూసిన తర్వాత ఓకే డిపెండ్ ఆన్ స్టోరీ. కొంతమంది అయితే స్టోరీని చూసి మధ్య తరగతి వెళ్ళైతే ఉంటారు, ఫ్యాన్స్ కాకుండా మధ్య తరగతి ఎవరైతే ఉంటారో ఓకే విల్ సీ. అనిల్ రావిపూడి శంకరవర ప్రసాద్ గారు ఎందుకు రాజసాబ్కి లేదా? పోయినసారి మన సంక్రాంతికి సినిమా వచ్చింది, అనిల్ రావిపూడి సినిమా ఇచ్చారు, సంక్రాంతి సినిమా. అది చాలా హిట్ అయిపోయింది. ఈసారి కూడా అనిల్ రావిపూడి ఏ సినిమా ఇచ్చినా మనడు ప్రతి సంక్రాంతికి సినిమాది హిట్ అవ్వబోతుంది. అంటే డైరెక్టర్ గారి మీద నమ్మకమా, చిరంజీవి గారు ఉన్నందుక, లేకపోతే ఆయనతో పాటు వెంకటేష్ గారు ఉన్నందుక? లేదు, ఎందుకంటే డైరెక్టర్ మీద నమ్మకం ప్రతి హీరోకి. అరే మన పలానా డైరెక్టర్ దగ్గరికి వస్తే సినిమా బాగుంటుంది, ఏ సినిమా ఇచ్చినా ఫ్లాప్ అవ్వదు, హిట్ అవుతుంది అని ఒక డైరెక్టర్ మీద ఒక హీరోకి నమ్మకం ఉంటుంది. అందుకే ఈ సంక్రాంతికి మన శంకరవర ప్రసాద్ సినిమా హిట్ అవ్వబోతుంది. మరి మరోవైపు ప్రభాస్ గారు ఉన్నారు కదా, వరల్డ్ వైడ్ గా ఆల్రెడీ మంచి క్రేజ్ ఉన్న హీరో. ఇది స్పిరిటా కాదు రాజసాబ్ అది రిలీజ్ అయినప్పుడు చెప్తే నేను చెప్పలేను, ఎందుకంటే ఆల్రెడీ రాజసాబ్ రిలీజ్ ఉంది 9th కి, ఇదేమో 12th కి మీరు అనుకున్న సినిమా. ఓకే రాజసాబ్ కూడా బాగానే ఉంటుంది, కాకపోతే ఇది అంటే మీరు ఆ సినిమాని ఇష్టపడుతున్నారు ఎంటర్టైన్మెంట్? నేనైతే ఇది మన అనిల్ రావిపూడి సినిమా ఉంది కదా, నేను ఆ సినిమా ఇష్టపడుతున్నా. ఎందుకంటే ప్రతిసారి కూడా మనం ఏ సినిమా ఇచ్చినా అది హిట్ అవ్వదు కానీ ఫ్లాప్ ఏం అవ్వదు. ఓకే రాజసాబ్ కూడా బాగానే ఉంది, నేను టీజర్ చూసినా బాగానే ఉంది, పర్లేదు. కొంచెం కామెడీ సేమ్ ఏంటంటే అరుంధతి సినిమా లాగా ఉంది. ఓకే హారర్ కొంచెం భయంకరంగా, కొంచెం రాక్షసంగా భయంకరంగా ఉంది సినిమా. బాగానే ఉంటుంది, పర్లేదు. సినిమా కూడా మంచిగా హిట్ అవుతుంది ఉంటుంది. ఇంకా వేరే సినిమాలు కూడా ఉన్నాయి, రవితేజ గారిది అండ్ శర్వానంద్ గారివి. ఆ సినిమాలు ఏమి బాగా అనిపించింది? నాకు నచ్చిన సినిమాలు అయితే ఈ రెండు నేను చెప్తున్నా. ఒకవేళ ఈ సంవత్సరంలో సినిమాలు హిట్ అయ్యేవి, ఒకటి స్పిరిట్, 2 ఇది మన రవిపూడి గురించి ఏం రాలేదు. రాజసాబ్ అంటున్నారా? రాజసాబ్ కాదు, స్పిరిట్ చెప్తున్నా. స్పిరిట్ గురించి ఇంకా జస్ట్ ఒక పోస్టర్ తప్ప పోస్టర్, అదే పోస్టర్ చూస్తేనే అట్లా ఉందంటే ఇంకా సినిమా ఇంకా టీజర్ చూస్తే ఇంకా చాలా బాగుంటుంది అనుకుంటున్నా. ఈ సంవత్సరం ఇంకా శంకరవర ప్రసాద్ గారు అనిల్ రావిపూడి సినిమా హిట్ అవుతుంది.